ప్రభుత్వ ఉద్యోగులు మెడికల్ రియంబర్స్మెంట్ సౌలభ్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ మెడికల్ రియంబర్స్మెంట్ను పకడ్బందీగా నిర్వహించదలిచి ఎవరైతే ఎంప్లాయ్ ఉన్నారో అతని కింద డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి పేరును తమ యొక్క వ్యక్తిగత నిధి లాగిన్ నందు అప్డేట్ చేసుకోవాల్సిందిగా ఆదేశించడమైనది. ఎందుకంటే కొద్దిమంది ఉద్యోగులు తమ డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి కాకుండా ఈ మెడికల్ రియంబర్స్మెంట్ సౌలభ్యాన్ని వినియోగించుకున్నట్లుగా గుర్తించడం జరిగింది. ఈ దుర్వినియోగాన్ని ఎంప్లాయ్ యొక్క డిపెండెంట్స్ యొక్క వివరాలు మనం నిధి సైట్లో డిపెండెంట్స్ ఎవరినైతే నమోదు చేస్తారో వారికి మాత్రమే మెడికల్ రియంబర్స్మెంట్ వర్తిస్తుంది. మిగిలిన వారికి ఈ మెడికల్ రియంబర్స్మెంట్ కావచ్చు, ఈహెచ్ఎస్ కావచ్చు వర్తించదు. కాబట్టి ఉద్యోగులందరూ తమ యొక్క డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి పేర్లను వారి యొక్క ఆధార్ నంబర్తో అప్డేట్ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించి ఉన్నది. ఉద్యోగుల నిధి లాగిన్లో ఈ అప్డేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాము. గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ నిధి అని టైప్ చేయాలి. టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకు నిధి లింక్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ లింక్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా లాగిన్ అవ్వమని చూపిస్తుంది. ఇక్కడ లాగిన్ కొరకు యూజర్ ఐడి ఎంప్లాయ్ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఇవ్వాలి. సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత గోపై క్లిక్ చేయాలి. గోపై క్లిక్ చేస్తే ఎంప్లాయ్ యొక్క మొబైల్కు రిజిస్టర్డ్ మొబైల్కు ఓటీపీ వస్తుంది. వారు ఏర్పాటు చేసుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేసి మనం లాగిన్ కావాలి. ఇప్పుడు మర్చిపోయినట్లయితే ఈ ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మనం పాస్వర్డ్ను రీసెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మన సెల్ ఫోన్కి వచ్చిన ఓటీపీ తర్వాత పాస్వర్డ్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ పై క్లిక్ చేయాలి. సైన్ ఇన్ పై క్లిక్ చేస్తే మన యొక్క వ్యక్తిగత లాగిన్లోకి మనం లాగిన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఎంప్లాయ్ సెల్ఫ్ సర్వీసెస్ అని ఉంది. ఈ ఎంప్లాయ్ సర్వీసెస్లో ఎంప్లాయ్ పే స్లిప్, అప్డేట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. ఈ అప్డేట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ పై క్లిక్ చేయాలి. చేసిన తర్వాత అప్డేట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా పర్సనల్ ఐడీస్ ఇది అప్డేట్ చేసుకోవచ్చు. మనం పర్సనల్ ఐడీస్ అంటే ఎంప్లాయ్ యొక్క పర్సనల్ ఐడీస్ ఆధార్ కావచ్చు, పాన్ కావచ్చు, ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్, ఈమెయిల్, మొబైల్ నంబర్ లాంటివి ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా పర్సనల్ డీటెయిల్స్ అప్లోడ్ చేసుకోవాలంటే ఈ కాలం తీసుకోవాలి. అడ్రస్ డీటెయిల్స్ని అప్డేట్ చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్, ఇక్కడ మన ఫ్యామిలీ డీటెయిల్స్ని ఇవ్వాలి. ఈ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏదైతే మనం పొందుపరుస్తామో వారికి మాత్రమే ఈ మెడికల్ రియంబర్స్మెంట్ అనేది వర్తిస్తుంది. ఇక్కడ ఎంట్రీ చేసి మనం డీడీ వారి దగ్గర అప్రూవల్ చేయించుకోవాల్సింది. సో ఫ్యామిలీ డీటెయిల్స్ పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఆ ఆప్షన్ తీసుకొని కంటిన్యూ పై క్లిక్ చేయాలి. కంటిన్యూ పై క్లిక్ చేసిన తర్వాత మన ఎంప్లాయ్ యొక్క డీటెయిల్స్ అంతా డిఫాల్ట్గా కనిపిస్తుంది. ఇక్కడ మనకు యాడ్ స్పౌస్ డీటెయిల్స్, యాడ్ చిల్డ్రన్ డీటెయిల్స్, యాడ్ ఫాదర్ డీటెయిల్స్, యాడ్ మదర్ డీటెయిల్స్, యాడ్ బ్రదర్ డీటెయిల్స్, సిస్టర్ డీటెయిల్స్, విడో డాటర్ ఇన్ లా డీటెయిల్స్, చిల్డ్రన్ ఆఫ్ ఏ సీసెడ్ సన్స్ డీటెయిల్స్, పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ డీటెయిల్స్ అండ్ పెటర్నల్ గ్రాండ్ మదర్ డీటెయిల్స్ ఉంది. మీరు ఎవరైతే డిపెండెంట్ ఉంటారో మీ పైన ఆధారపడి వాళ్ళందరినీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అది యాడ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మొదటగా స్పౌస్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే స్పౌస్ డీటెయిల్స్ పై క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ స్పౌస్ అలైవ్ ఆర్ నాట్ అని ఉంది. అంటే జీవించి ఉన్నారు లేదా అని ఎస్ జీవించి ఉన్నారని ఇచ్చినట్లయితే ఈ విధంగా ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ స్పౌస్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఈ కేవైసీ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మనకు ఇక్కడ సెలెక్ట్ ఈ కేవైసీ ఎలా చేస్తారని అడుగుతుంది. బయోమెట్రిక్ యూజ్ చేస్తారా లేకపోతే ఆధార్ ఓటీపీనా అని. మన దగ్గర బయోమెట్రిక్ డివైస్ అయితే బయోమెట్రిక్ ఆప్షన్ తీసుకోవచ్చు, లేదా ఆధార్ నెంబర్ అయితే ఆధార్ ఆప్షన్ తీసుకోవాలి మనం. ఎందుకంటే బయోమెట్రిక్ లేని చోట ఆధార్ ఓటీపీతో మనం కంప్లీట్ చేయొచ్చు ఈ ప్రాసెస్ను. ఇక్కడ ప్లీజ్ క్లిక్ ఆన్ జనరేట్ ఓటీపీ అని ఉంది. టు రిసీవ్ ఓటీపీ టు యువర్ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని ఈ జనరేట్ ఓటీపీ పై క్లిక్ చేయాలి. ఓటీపీ పై క్లిక్ చేస్తే మన రిజిస్టర్డ్ మొబైల్ ఏదైతే ఉందో ఈ మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఈ మొబైల్కి వచ్చిన ఓటీపీను ఇక్కడ ఎంటర్ చేయాలి. మన మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై ఓటీపీ పై క్లిక్ చేస్తే స్పౌస్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క డీటెయిల్స్, వారి ఫోటో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. కన్ఫర్మ్ చేసుకోవాలి మనం. ఇది ఓకే అయితే కన్ఫర్మ్ బటన్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్. ఆర్ యూ షూర్ వాంట్ టు కన్ఫర్మ్ అని ఇక్కడ ఎస్ అని క్లిక్ చేస్తే మనకు స్పౌస్ డీటెయిల్స్ ఈ విధంగా ఈ కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత స్పౌస్ డీటెయిల్స్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్కు ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంది. దానికోసం మన దగ్గర బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, లేదా పాస్పోర్ట్ కావచ్చు, పాన్ కార్డు, అదేవిధంగా సర్వీస్ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ కావచ్చు. ఫోటో ఐడి కార్డ్ హ్యావింగ్ డేట్ ఆఫ్ బర్త్ ఇష్యూడ్ బై రికగ్నైజ్డ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత ట్రాన్స్జెండర్ ఐడి కార్డ్స్, మార్క్ షీట్స్, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్స్ అంటే టీసీ అని, తర్వాత స్టేట్ అండ్ సెంట్రల్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్, సిజిహెచ్ఎస్, ఈసీహెచ్ఎస్, మెడిక్లెయిమ్ కార్డ్, ఇట్లాంటివి ఏదన్నా మనం ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి వాడుకోవచ్చు. ప్రస్తుతానికి నేనైతే పాస్పోర్ట్ యూజ్ చేస్తున్నాను. ఇది
ఆ ఆప్షన్ తీసుకున్న తర్వాత ఆ ఫైల్ను అప్లోడ్ చేయమంటది. ఈ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం ఇంతకుముందే సేవ్ చేసి పెట్టుకున్న ఫైల్ను ఇక్కడ అటాచ్ చేయాలి. సో ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ స్పౌజ్ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అదేవిధంగా ఇక్కడ డేట్ ఆఫ్ మ్యారేజ్ని ఆప్ట్ చేసుకోవాలి. మ్యారేజ్ ఆప్ట్ చేసుకున్న తర్వాత ఈజ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని ఇవ్వాలి. అంటే స్పౌజ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎస్ అని, లేకపోతే నో అని. ఇది ఈజ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఈ విధంగా టిక్ మార్క్ వస్తుంది, లేదంటే నో అని. సర్వీస్ టైప్ అని ఉంది. హోమ్ మేకరా, ప్రొఫెషనలా, ప్రైవేట్ ఎంప్లాయా, బిజినెస్సా, అన్ఎంప్లాయిడ్ అని. హోమ్ మేకర్ ఏ ఆప్షన్ అయితే రాసుకోవచ్చు మనం. ఇక్కడ బ్లడ్ గ్రూప్ ఇవ్వాల్సి ఉంది. తర్వాత డిజేబిలిటీ కేటగిరీ, ఏదైనా డిజేబిలిటీ ఉంటే ఎస్ అని, లేకపోతే నో డిజేబిలిటీ ఆప్షన్ తీసుకోవాలి ఇక్కడ. సో అవన్నీ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అవన్నీ ఇచ్చిన తర్వాత మనం సేవ్ బటన్ పై క్లిక్ చేసి ఎస్ పై క్లిక్ చేసే ఫ్యామిలీ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఈ విధంగా ఇలా మనం అప్లోడ్ చేసిన తర్వాత ఈకేవైసీ కంప్లీట్ అయిపోయింది, అప్డేట్ అయిపోయింది. ఇక్కడ స్టేటస్ వచ్చి పెండింగ్ అని ఉంది. ఆ పెండింగ్ కొరకు మనం ఏదైతే సబ్మిట్ చేసినామో అది ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. ఈ డిస్ప్లే అయిన దాన్ని డిడిఓ గారిచే అప్రూవల్ చేయించుకోవాలి. అంతవరకు ఇక్కడ మనకు చివరిలో స్టేటస్ దగ్గర పెండింగ్ అని కనిపిస్తుంది. ఈ డీటెయిల్స్ ఒకవేళ డిలీట్ చేయాలంటే ఆ డిలీట్ సింబల్ పైన డిలీట్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా అప్డేట్ చేయాలంటే కూడా ఈ అప్డేట్ ఆప్షన్ పై క్లిక్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత మనం పెండింగ్ యాక్షన్ పై క్లిక్ చేసినట్లయితే అక్కడ నుండి నేరుగా మన డిడిఓ గారికి సెండ్ చేయబడుతుంది. డిడిఓ గారు అప్రూవ్ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ మన లాగిన్లో అప్డేట్ అయిపోతాయి. అదేవిధంగా ఈ స్పౌస్ డీటెయిల్స్తో పాటు చిల్డ్రన్ డీటెయిల్స్ను యాడ్ చేసుకోవడం ఎలాగో చూద్దాము. యాడ్ చిల్డ్రన్ డీటెయిల్స్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా చిల్డ్రన్ డీటెయిల్స్ అన్నప్పుడు చిల్డ్రన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను మొదట ఇవ్వాలి, తర్వాత ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత ఈకేవైసీ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా పర్సన్ యొక్క డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇక్కడ ఈ పర్సన్ డీటెయిల్స్లో డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించి మీరు ఏం ఇస్తారనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. దాంతోపాటు మొబైల్ నంబరు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవన్నీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అప్డేట్ చేస్తే కనుక కన్ఫర్మ్ స్పౌస్ డీటెయిల్స్ విత్ ద డిడిఓ బిఫోర్ యాడింగ్ చిల్డ్రన్ అని వస్తుంది. అంటే ఈ చిల్డ్రన్ యాడ్ చేయాలంటే ఇంతకుముందు సబ్మిట్ చేసిన స్పౌస్ డీటెయిల్స్ను డిడిఓ గారు అప్రూవల్ చేయాలి. అంటే ఒక పర్సన్ను అప్రూవ్ చేసిన తర్వాత, ఒక ఎంట్రీని అప్రూవ్ చేసిన తర్వాత మరొక ఎంట్రీ సబ్మిట్ చేయడానికి వీలవుతుంది. ఒకేసారి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మనం యాడ్ చేయడానికి కుదరదు. కాబట్టి ఒక మెంబర్ని యాడ్ చేసిన తర్వాత డిడిఓ గారికి చెప్పి అది అప్రూవల్ చేయించుకున్న తర్వాత మాత్రమే మరొక పర్సన్ను మనం యాడ్ చేయాలి. మరొక పర్సన్ యొక్క డీటెయిల్స్ను ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఈ విధంగా మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది డిపెండెంట్స్ని ఇక్కడ ఎంటర్ చేసి ఒక్కొక్కరి పేరును డిడిఓ గారు అప్రూవల్ చేసిన తర్వాత మాత్రమే నెక్స్ట్ నేమ్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా మీ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ను అందరూ అప్డేట్ చేసుకోగలరు.